జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అలవాల సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. ఈ లదాఖ్ సోలో బైక్ రైడ్లో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా చైనా బార్డర్, ప్యాంగాంగ్ లేక్ దగ్గర వరకు అయితే వెళ్ళేసి వచ్చిన. ఇంకా ఇప్పుడైతే నేను ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ హెచ్ ఏంటంటే మనకి మొత్తం ఇందులో 100 వీడియోస్ ఉంటాయి. ఈ 100 వీడియోలతో హైదరాబాద్ సిటీని అయితే ఇంకా మన బైక్తో బైక్ రైడ్ చేసుకుంటూ ఇంకా సిటీని అయితే చూపెట్టబోతున్నా. ఇంకా ఒక లదాఖ్ సోలో బైక్ రైడర్గా ఇంకా ఇప్పుడు నేనైతే హైటెక్ సిటీ బయోడైవర్సిటీ దగ్గర అయితే ఉన్న ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా మనకి, షేక్పేట్ వైపు నుంచి హైటెక్ సిటీ సైబర్ టవర్ వెళ్ళే వైపు అనమాట. ఈ వన్ వే ఫ్లైఓవర్ మనకి ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే స్కై వ్యూ బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి. అట్లనే మనకి నార్మల్ కాదు, స్కై వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకా మన బ్లాక్ ప్యాంథర్ కానీ తీసుకొని ఇంకా మనం ఈ స్కై వ్యూ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసేద్దాం. మనం పేరు అయితే జస్ట్ నేను అంటున్న స్కై వ్యూ అని చెప్పేసి, అయితే బయోడైవర్సిటీ ఫ్లైఓవరు, బట్ మనకి లొకేషన్ అయితే కొంచెం ఒక స్కైలో వెళ్తున్నట్టు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి స్కై వ్యూ అంటున్నా. మీరు చూస్తున్నారు కదా టర్నింగ్ ఎట్లా తిరిగిందో, మామూలుగా తిరగలేదు. ఇంతకు ముందు అయితే దీనిపైన ఒక యాక్సిడెంట్ కూడా అయింది. ఒక కారు డైరెక్ట్ పైనుంచి కింద పడింది. ఆ కింద పడ్డ టైంలో కింద ఒక 2-3 ఉన్నారు. మేజర్గా ఒకరు మీద పడింది డైరెక్ట్, ఇంకొకరైతే పక్కన ఉన్నారు. మామూలు ఇంజరీస్ కాదు, ఒకరైతే ఇంకా స్పాట్ డెడ్ అనమాట. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి పడుతూ కింద చెట్టు మీద పడి, చెట్టు మీద నుంచి కింద ఒక పర్సన్ మీద పడింది అనమాట. అది ఇంకా గుర్తొస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఈ ఫ్లైఓవర్ మీద అయితే ఒక 20-30 స్పీడే మీరైతే మెయింటైన్ చేసుకోండి. ఎక్కువ స్పీడ్ అయితే వద్దు మిత్రమా. ఇంకా మనమైతే నార్మల్ స్పీడ్తో ఇంకా మనమైతే ఒకసారి ఆ వ్యూ అయితే చూద్దాం పదండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను లదాఖ్ సోలో బైక్ రైడ్లో కూడా మిమ్మల్ని అయితే ఎక్కువసార్లు అడగలేదు. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా చూడండి, మనకైతే ఫ్లైఓవర్ వచ్చింది కదా, ఇంకా మనకి ఇదే హైటెక్ సిటీ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అనమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, దీని కింద కూడా ఇంకొక ఫ్లైఓవర్ ఉంది. అంటే ఇది కొంచెం హైట్ అయిన ఫ్లైఓవర్ అనే చెప్పొచ్చు, ఇంకా ఎత్తైన ఫ్లైఓవరే. ఇంకా ఎందుకంటే దీని కింద ఇంకొక ఫ్లైఓవర్ వెళ్తుంది కదా, సో ఇంకా దానికన్నా హైటు. అండ్ ఇంకా చూసుకుంటే మనకి అప్పుడు చెప్పినా కదా ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయిందని చెప్పేసి, అసలు ఇంకా చాలా బాధాకరం. ఎవరో చేసిన మిస్టేక్కి ఇంకా అమాయకులు అయితే పనిష్మెంట్ అవుతున్నారు, ఇంకా అమాయకులు బలవుతున్నారు. ఇంకా అర్థం చేసుకోండి, కొంచెం స్పీడ్గా రైడ్ చేసేటోళ్ళు అయితే కొంచెం చూసుకొని కొంచెం స్లోగా అయితే రైడ్ చేయండి దయచేసి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే ఇంకా ఇప్పుడైతే మనం రైట్ టర్న్ తిరుగుతున్నాం. దాదాపు ఒక 90 డిగ్రీస్ అట్లా కర్వ్ అన్నమాట. ఇంకా మనకి ముందు స్ట్రైట్గా అనిపిస్తున్నాయి కదా, అవి స్కై వ్యూ బిల్డింగ్స్, పక్కన మై హోమ్ పూజ అపార్ట్మెంట్స్. ఇంకా ఏది ఫ్రెండ్స్, ఇంకా కరెక్ట్ కార్ పడిన ప్లేస్ అయితే ఇక్కడ నుంచొని కింద లెఫ్ట్ సైడ్ ఈ నుంచే డైరెక్ట్ కింద పడిపోయింది. ఎంత స్పీడ్లో వెళ్ళిందంట ఆ కారు, మామూలుగా కాదు అసలు, చాలా స్పీడ్ వెళ్ళిందంట. మనకి సీసీ కెమెరాస్లో కూడా రికార్డ్ అయింది. అదంతా మనకి అప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూపెట్టారు న్యూస్ ఛానల్స్లో. అసలు చాలా భయంకరంగా ఉంది. ఇంకా మీరు సిటీలో కానీ బయట కానీ ఎక్కడైనా రైడ్ చేస్తున్నప్పుడు అయితే ఓవర్ స్పీడ్ అయితే వద్దు. సో ఇంకా అది ఫ్రెండ్స్, ఇంకా మనకి స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా హైటెక్ సిటీ సైబర్ టవర్ వైపు అయితే వెళ్తాం. ఇంకా ఇక్కడ వ్యూ అయితే ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. ఇంకా ఉంటా మరి. జై జవాన్ జై కిసాన్, జై హింద్.